తెలంగాణలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమన్నారు. గులాబీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలు, నాయకులను ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వివిధ అంశాలపై లీడర్లకు దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్. ఎంపీ ఎన్నికల్లో కారు పార్టీ ఓటమి చెందగానే బీఆర్ఎస్ పనైపోయిందని సొంత పార్టీ నేతలే ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారని తెలిపారు. ఇలాంటి ప్రచారం చేయడం మంచిది కాదని సీరియస్ అయ్యారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు గులాబీ బాస్ కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఏప్రిల్లో ఉంటాయని, ఏడాది పొడవునా వాటిని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు కేసీఆర్. ఏప్రిల్ 10 నుంచి 27 వరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నేతలకు సూచించారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. మీటింగ్ తర్వాత పార్టీ సంస్థాగత కమిటీలు వేయాలని నిర్ణయించామన్నారు. ఈ కమిటీలకు ఇన్ఛార్జిగా సీనియర్ నేత హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. భవిష్యత్ బీఆర్ఎస్ దేనన్నారు కేసీఆర్. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు అభివృద్ధిలో వెనక్కు పోతోందన్నారు. త్వరలో పార్టీలో సమూల మార్పులు ఉంటాయని ప్రకటించారు కేసీఆర్.